ప్రపంచ ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. యునెప్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నైరోబి, కెన్యాలో 5 జూన్ 1973లో స్థాపించబడింది. నేటితో 51 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పర్యావరణ సమస్యలపై అవగాహన, ముఖ్యంగా భూమిని రక్షించుకోవడము, గ్రహాన్ని రక్షించుకోవడము, కాలుష్యం నుంచి బయటపడము, ప్రకృతిని కాపాడుకోవడము, సూర్యరశ్మి తాపాన్ని తగ్గించడము, ఇలా ఎన్నో సమస్యలపై గత 51 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సోలార్ ప్లాంట్ గురించి కూడా కొన్ని వందల కోట్లు వెచ్చిస్తుంది. అయితే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత చేసిన ఈ సూర్యరశ్మి కానీ ఈ కలుషితం నుంచి మనం ఎందుకు బయటపడలేకపోతున్నాము? ఆలోచించండి. ఏ విధంగా మనం బయటపడతామో మీకేమైనా ఆలోచనలు వస్తే మా నాదా క్రియేషన్కు షేర్ చేసుకోండి, నేను వైరల్ చేస్తాను. అయితే ముఖ్యంగా ఈ ప్రకృతిని పట్టి పీడిస్తున్న రెండు, ఒకటి ప్లాస్టిక్, రెండు కాలుష్యము. కాలుష్యం వల్ల నీరు కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది, భూమి కూడా కలుషితమవుతుంది. ఈ గాలి ఎన్నో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో విషవాయువులు బయటికి వస్తున్నాయి. కొంతమంది పంట పొలాల్లో కూడా తమకు వేస్ట్ ఉన్న సామాన్లంతా, వేస్ట్ ఉన్న గడ్డి కాలడం వల్ల, ఎన్నో అనివార్య కారణాల వల్ల మనకు గాలిని మనమే కలుషితం చేసుకుంటున్నాము. వాహనాల వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏది చేసినా కానీ మనం స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నాము. మనం ఇప్పటికే వాటర్ కొని తాగుతున్నాము. రాబోయే కాలంలో ఇలాగే ఉంటే ఆక్సిజన్ కొనే పరిస్థితి వస్తుంది, ముక్కుకు తలిగించుకునే పరిస్థితి వస్తుంది. కనుక అందరము జాగ్రత్త పడాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే చేయలేదు. మన ఆలోచనలు కూడా ప్రభుత్వంతో షేర్ చేసుకుందాం. మరి మీకేమన్నా ఆలోచనలు వస్తే నాదా క్రియేషన్కి చెప్పండి. నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ముఖ్యంగా ప్లాస్టిక్ను నివారించలేమా? ఆపలేము. ఎందుకంటే మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడతాము. మరి ఉత్పత్తి జరగకుండా ఆపగలమా? ఆపలేము. ఎందుకంటే ఉపాధి కోల్పోతాము కనుక. మరి ఈ రెండుటిని మనం ఏమి చేయనప్పుడు ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు. ఆ మధ్యలో ప్లాస్టిక్ నివారించింది, మళ్ళా స్టార్ట్ చేసింది. మరి దీనికి ఒక ఉపాయం నాకు వచ్చింది. మన ఇంట్లో డస్ట్బిన్ నుంచి, మున్సిపాలిటీ వాహనాల నుంచి డంప్ యార్డ్ వరకు ఈ ప్లాస్టిక్ వెళ్తుంది. ఆ డంప్ యార్డ్లో కొన్ని చోట్ల రీసైకిల్ బిన్ కావచ్చు, కొన్ని చోట్ల కాకపోవచ్చు. అయితే నా ఆలోచన ఏమిటంటే ప్రభుత్వం అన్ని మంచి పనులే చేస్తుంది. డంప్ యార్డ్ అక్కడ చాలా పెద్ద గుట్టలాగా పోస్తుంది, ఏదో అరకొర చేస్తుంది. భారీ వర్షాలకు కరిగి ఆ వాటర్ బాటిల్స్ కానీ, ఇంకే ప్లాస్టిక్ కవర్స్ కానీ అన్ని వాటర్లో కొట్టుకొచ్చి కాలువల గుండా, కుంటల గుండా చెరువులు కలుషితమవుతుంది, నదులు కలుషితమవుతుంది, అక్కడ సముద్రం కూడా కలుషితమవుతుంది. జలచరాలు, పశువులు, మానవులు కూడా ప్రాణహాని కలిగిస్తుంది ఈ ప్లాస్టిక్. మరి ఈ ప్లాస్టిక్ను శాశ్వతంగా నివారించలేమా? ఆలోచించండి. ఎందుకు నివారించలేము? నాకు ఒక ఆలోచన వచ్చింది. డస్ట్బిన్ మన ఇంట్లోనే ఉంటుంది. మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ ప్లాస్టిక్ను కరిగించే మిషన్ ఒకటి ప్రభుత్వము డిస్కౌంట్లో కానీ రాయితీలో కానీ మనకు 10,000కు దొరుకుతుండొచ్చు అనుకుందాం. ఒక వాషింగ్ మిషన్ అంతా ఉంటుంది. మన రోజు వచ్చిన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, పేపర్స్ కానీ అందులో వేసేస్తే అదే కరిగించుకుంటుంది. నెల రోజుల తర్వాత ఒక 10 కిలోలు కావచ్చు, 20 కిలోలు కావచ్చు. ఇలా ప్రతి ఇంట్లో, ప్రతి అపార్ట్మెంట్లో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీల్లో, ప్రతి విలేజ్లో ప్రభుత్వం గనక తక్కువ ధరకే ప్రొవైడ్ చేస్తే ఏ కంపెనీ అయినా రావచ్చు.
మనం వాషింగ్ మిషన్ 20,000 కొట్టి కొంటున్నాము, మరి ఒక 10,000 పెట్టలేమా? మనం పెట్టినా కూడా నెల మటుకు మనకు 10-20 కిలోల ప్లాస్టిక్ వస్తే పేపరు కొనేవాళ్ళు వచ్చినట్టు ప్లాస్టిక్ కొనేవాళ్ళు రావచ్చు, అమ్ముకుంటే ఆదాయం కూడా వస్తుంది. ఆలోచించండి ప్రజలారా. ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు కాదు, ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్దాం. ఈ వీడియోను మీరందరూ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా నీరు కలుషితమవుతుంది. నీరుని కూడా శ్రద్ధగా వాటరు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఈనాడు ఫిల్టర్స్ ఉంటున్నాయి. ఎంత ఫిల్టర్స్ ఉన్నా కూడా ఆ వాటర్ తాగడం వల్ల మొఖాలు చిప్పలు అరిగిపోతున్నాయి. మరి మంచి నీరు ఎప్పుడు దొరుకుతుంది. ప్రభుత్వంగా పూనుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ వర్షాకాలంలో ఈ నీటి చుక్కను సముద్రాలకు వెళ్లకుండా అరికట్టాలి. ఎక్కడికక్కడ చెరువులను పునరుద్ధరించాలి, కొత్త చెరువులను నిర్మించాలి. ఒక 500 మీటర్లకు ఒక చొప్పున పేద 200 గజాల్లో పేద బావి లాంటి తవ్వి ఒక చుట్టూ ప్రవారి గోడ కడితే ప్రతి 500 మీటర్లకు ప్రతి కాలనీలో ఒక 10-20, ప్రతి విలేజ్లో 50-60 ఎన్నో కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొన్న మిషన్ భగీరథతో 80,000 కోట్లు ఖర్చు చేసినాం. ఇలాంటిది చేసుకుంటే ఏ మిషన్ భగీరథతో అవసరం లేదు, వర్షపు నీళ్ళే చాలు. ఆ వర్షపు నీళ్లు మనము ఇంకించుకోవాలి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కంపల్సరీ చేయాలి. ఇలాంటి శాసనాలు తీసుకురావాలి. వాయు కాలుష్యం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ వాహనాల వల్ల కావచ్చు. మన వాహనాలకు ఈనాడు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి కదా, చాలా ఖరీదైనవి. సబ్సిడీ ఇవ్వండి, అందరు కొంటారు, ఎంతో కొద్దిగా తగ్గుతుంది కదా కాలుష్యం. ఇంకోటి ఈ క్రాకరీస్ వల్ల ప్రమాదమే. అలాంటివి నిషేధించండి, కంపల్సరీ చేయండి. ఎవరు క్రాకరీస్ కాల్చొద్దు. ఎందుకు కలుస్తాం? అనవసరంగా వాయు కాలుష్యం అవుతుంది. ఇంకోటి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి విగ్రహాలు చేస్తున్నారు, నీళ్ళలు వేస్తున్నారు. నీళ్ళలు వేయడం వల్ల దానికి ఉన్న రంగులు అన్ని వల్ల నీరు కూడా కలుషితం అవుతుంది. ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు? మానవులకు ఏ నష్టం చేసినా సరే, అది ఏ మతమైనా సరే, అలాంటివి నిరోధించాలి, ఖచ్చితంగా చెయ్యాలి. అవసరం లేదు. మనం అందరం బాగుండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. కొంతమంది పండుగల పేరిట కెమికల్ రంగులు చల్లుకుంటున్నారు, కళ్ళు పోతున్నాయి. ఎందుకు? అవసరమా? ఇంకో విషయము, ఇప్పుడు దహన సంస్కారాలు కట్టెలతో ఎందుకు చేయాలి? గవర్నమెంట్ ఎలక్ట్రికల్ మిషన్లు ఏమనండి, ప్రతి ఊరిలో ప్రతి దహన కాండ దగ్గర పెట్టేస్తే ఏమవుతుంది? ప్రభుత్వం ఇన్ని ఖర్చు చేస్తుంది, మరి అనారోగ్యం వస్తే మరి హాస్పిటల్కు ఖర్చు అవుతున్నది. అవన్నీ ఖర్చే కదా. కొన్ని నియమాలు ప్రభుత్వము కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే జరుగుతుంది. ఈ ప్రకృతిని కాపాడుకోవాలంటే ప్రభుత్వము, ప్రపంచ దేశాలు కలిసి రావాలి. కలిసి వస్తే ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది, కొన్ని మనము తీసుకుంటాం. వర్షాకాలంలో మరి నిన్న నారాయణ సార్ చెప్పినట్టే, మరి బయటికి వెళ్తున్నాం బైక్ మీద, కొన్ని విత్తనాలు చల్లండి. ఏమవుతుంది? మన ఇంట్లో ఉంటే కదా, అవి తీసుకొని ఒక దోషుడు 1 కిలో తీసుకొని చల్లుకుంటూ పోండి, అడవులలో అవే పెరిగిపోతాయి. ఇంకోటి, మనమే చేయడం ఎందుకు? ప్రభుత్వం కల్పించుకుంటే ఇన్ని వాహనాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, ఏరోప్లేన్లు పైనుంచి తిరుగుతున్నాయి కదా, క్వింటాల కొద్ది చల్లమనంటే అడవుల్లో పెరిగిపోతే ఆటోమేటిక్. హెలికాప్టర్లో వేయండి, మీరు ప్రత్యేకంగా వేయకూడదు. హెలికాప్టర్ ఎప్పుడైతే వాడుకుంటారో అప్పుడు చల్లిస్తే మరి ప్రపంచం అంతా పెరుగుతాయి కదా. నిప్పు అనేది ఎక్కడ కూడా వాడకూడదు, బయట వాడకూడదు. నిప్పు అడవుల్లో కూడా వాడకూడదు. అలాంటి నిషేధించండి. ఎప్పుడైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రకృతిని మనం కాపాడుకుంటాము, అందరూ బాగుంటారు, అందులో అందరూ ఉంటారు. తదాస్తు. గాడ్ ఈజ్ గ్రేట్. ధన్యవాదములు. నాదా క్రియేషన్స్.